హాయ్. జాతీయ పార్టీలను బొందపెట్టే రాష్ట్రంగా తమిళనాడుకు ఓ చరిత్ర ఉంది. ప్రాంతీయ అస్తిత్వమే పునాదిగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇదే తరహా వాతావరణం వెస్ట్ బెంగాల్లో కూడా కనిపిస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీలు, వేగంగా విస్తరిస్తున్న జాతీయవాద పార్టీ మధ్య రసవత్తర పోరుకు బెంగాల్ కేరాఫ్గా మారుతోంది. ఓవైపు బెంగాల్లో బలంగా కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీ. వీళ్ల మధ్య పోరాటం కేవలం అధికారం కోసమే అన్నట్టు కాకుండా సిద్ధాంతపర యుద్ధంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం క్రమంగా మారిపోతుంది. బెంగాల్లో ఎన్నికలంటే కేవలం ప్రభుత్వాల మార్పు మాత్రమే అని ఇకపై చెప్పలేం. ఎందుకంటే బెంగాల్ అస్తిత్వం, చరిత్ర, రాజకీయ వాతావరణం అన్నీ కీలక దశకు చేరుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి రాజకీయ పతనం అంచుకు చేరుకున్నారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటే ఆమె మాత్రం ఎప్పటికప్పుడు ఓ పోరాట యోధురాలిలా తిరిగి వస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా బెంగాల్ వీధుల్లో పోరాటం చేసిన మమత ఆ టెంపోను చివరకు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. బెంగాల్లో ఈసీ చేస్తున్న అరాచకాలేంటో మీరే చూడండి అంటూ రెండు చేతులు జోడించి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు దీది స్వయంగా వాదనలు వినిపించారు. టీఎంసీ ఓడిపోతే దానికి ప్రధాన కారణం ఎస్ఐఆర్ అని మమత గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అందుకే న్యాయ పోరాటానికి తానే స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. గత దశాబ్దన్నర కాలంగా ఆమె తన పార్టీని బెంగాల్ సామాజిక పరిపాలనా వ్యవస్థలో బలంగా నాటుకునేలా చేశారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద బలం ఆమె నిర్మించుకున్న సంక్షేమ సామ్రాజ్యం. మహిళలు, గ్రామీణ కుటుంబాలు, విద్యార్థులు, పట్టణ పేదలను లక్ష్యంగా చేసుకుని ఆమె అమలు చేసిన పథకాలు ప్రజల్లో ఒక రకమైన విధేయతను, ఆధారపడే తత్వాన్ని సృష్టించాయి. గ్రామీణ బెంగాల్లోని ఓటర్లు పాలన ఎలా ఉంది అనేదానికంటే తమకు అందుతున్న ప్రయోజనాలు కొనసాగుతాయా లేదా అనే కోణంలోనే ఎన్నికలు చూస్తారు. ఈ నిర్మాణాత్మక ప్రయోజనం తృణమూల్ కాంగ్రెస్కు ఎంతటి బలమైన పునాదిని ఇచ్చిందంటే ఏ ప్రతిపక్షం కూడా దీనిని తక్కువ అంచనా వేయలేకపోయింది. మమత అమలు చేస్తున్న సంక్షేమ ఎజెండాకు కౌంటర్ నేరేటివ్తో ఎన్నికల బరిలోకి దిగింది ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. ఈ ఎన్నికలను ఆ పార్టీ కేవలం అభివృద్ధి అజెండాగా మాత్రమే కాకుండా సరిహద్దు భద్రత, చొరబాట్ల సమస్య చుట్టూ తిప్పింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయన్న బీఎస్ఎఫ్ గణాంకాలను చూపుతూ బీజేపీ తమ స్వరాన్ని పెంచింది. మమతా ప్రభుత్వ హయాంలో జనాభా అసమతుల్యత, నిర్లక్ష్యం పెరిగిపోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యోగాలు, భూమి, సాంస్కృతిక అస్తిత్వంపై ఆందోళన చెందుతున్న ఓటర్లను ఈ అంశం ఆకర్షిస్తుందని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోంది. అయితే 15 ఏళ్లుగా మమతకు బాగా కనెక్ట్ అయిన బెంగాలీలు బీజేపీ వైపు ఏ స్థాయిలో మొగ్గు చూపుతారన్నది ప్రధాన ప్రశ్న. కేరళ, తమిళనాడు తరహాలోనే బీజేపీపై వెస్ట్ బెంగాల్ పార్టీలు బయట పార్టీ అనే ముద్ర వేశాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, హిందూ మైనారిటీల భద్రతపై వస్తున్న వార్తలు బెంగాల్ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి. శరణార్థుల్లో ఇది కొంత ఆందోళన కలిగించినప్పటికీ పూర్తిగా ఓట్లుగా మారతాయా అనేది సందేహమే. ఎందుకంటే సానుభూతి వేరు, ఓటు వేయడం వేరు. ఆర్థిక స్థిరత్వం, స్థానిక నాయకత్వమే ఓటర్లకు ముఖ్యం. ఈ విషయంలో మమతా బెనర్జీ చాలా తెలివిగా వ్యవహరించారు. తనను తాను సామాజిక సామరస్యానికి ప్రతీకగా, కస్టోడియన్ ఆఫ్ బెంగాల్ ఐడెంటిటీగా చెప్పుకుంటున్నారు. అంటే బెంగాల్ అస్తిత్వానికి తానొక్కదానినే రక్షకురాలిని అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. భాష, సంస్కృతి, ప్రాంతీయ గౌరవంపై ఆమె కేవలం మాటలకే పరిమితం కాకుండా దానిని ఒక బలమైన వ్యూహంగా మార్చారు. ఇది మైనారిటీ ఓటర్లను ఏకం చేయడమే కాకుండా పౌరసత్వ చట్టాలు, చొరబాట్లపై జరిగిన చర్చల వల్ల ముస్లిం ఓటర్లు తృణమూల్కు మరింత దగ్గరయ్యేలా చేసింది. బీజేపీ 2019 నుంచి బెంగాల్లో బలపడుతూ వస్తున్న మమతా బెనర్జీ స్థాయి ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ పార్టీకి లేకపోవడం ఒక పెద్ద లోపం అంటున్నారు విశ్లేషకులు. కేంద్ర నాయకులు వచ్చి పెద్ద ఎత్తున సభలు నిర్వహించిన బెంగాల్ ఎన్నికల్లో ఎప్పుడూ స్థానిక విశ్వసనీయతే గెలుస్తుంది. అవినీతి ఆరోపణలు, స్థానిక నాయకుల దౌర్జన్యాల వల్ల తృణమూలపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించడం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. అయితే ఈసారి బెంగాల్ను బీజేపీ హైకమాండ్ ఆషామాషిగా తీసుకోలేదు. మోడీ, అమిత్ షాతో పాటు ఇటీవలే పార్టీ బాధ్యతలు చేపట్టిన నితిన్ నవీన్ వరకు అందరూ మమతా పతనం కోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈసారి బెంగాల్లో బీహార్ తరహా ఫలితాన్ని ఆశిస్తున్నారు కమలనాథులు. ఎస్ఐఆర్తో ఓట్ల లెక్కలు తేలితే అది అంతిమంగా టీఎంసీ పతనానికి దారి తీస్తుందని బీజేపీ భావిస్తుంది. ఏ విషయంలోనైనా మమతా బెనర్జీ చాలా మొండిఘటం. అంత ఈజీగా అధికారాన్ని వదిలిపెట్టారు. బెంగాల్ రాజకీయంపై ఆమెకున్న పట్టు అలాంటిది. దీన్ని బీట్ చేయగలిగితే బీజేపీకి తిరుగుండదు. దీదీని పూర్తిగా అధికారానికి దూరం చేస్తారా లేక గతం కంటే గట్టిగా ఢీకొడతారా అనేది తేలాల్సి ఉంది.